నేను నైట్ శివప్రసాద్ ఛానల్లో పెట్టాను, డీటెయిల్గా చెప్పాను, అందులో చూడండి. ఇప్పుడు నేను చెప్తుంది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మన భారతదేశంలో ఎయిర్ ఇండియాకి సంబంధించి బోయింగ్ 787 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అది అహ్మదాబాద్లో కొద్ది నెలల క్రితం కూలిపోయింది. సుమిత్ సబర్వాల్ పైలట్, క్లైవ్ కుందర్ ఫస్ట్ ఆఫీసర్ ఆర్ కో పైలట్. ది కాక్పిట్కి సంబంధించి మొత్తం చెక్ చేస్తాను. నేను మా నవ్య ఎక్స్ప్లెయిన్ చేశాను, కాల్ రికార్డ్ చేద్దామంటే తన వాయిస్ వల్ల రికార్డ్ చేయలేదు నేను. ఇప్పుడు ఏదైతే ఆ ఫ్లైట్ కూలిపోయిందో దానికి సంబంధించి లెఫ్ట్ సైడ్లో పైలట్ ఉంటాడు, రైట్ సైడ్ వచ్చి ఫస్ట్ ఆఫీసర్ ఉంటారు. ఇప్పుడు ఈ కాక్పిట్ డేటా రికార్డర్ కానీ అండ్ బ్లాక్ బాక్స్ సంబంధించి కానీ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఈ నేషనల్ సేఫ్టీ అథారిటీ రక్షణ విభాగం ఏదంటే అమెరికాలో వాళ్ళు దీనికి సంబంధించి మొత్తం డీకోడ్ చేస్తున్నప్పుడు మొత్తం క్రాస్ చెక్ చేసినప్పుడు సుమిత్ సబర్వాల్ సైడ్ ఎడమ సైడ్ ఇంజిన్ ఫస్ట్ ఆఫ్ అయింది, ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్లో ఉన్నాయి. అది క్లైవ్ కొందరు గమనించి ఫ్యూయల్ స్విచ్లు ఆపేరు ఏంటి అన్నాడు. ఈలోపు తన ముందున్నటువంటి కంట్రోల్ యోగ్తో ఈ విమానాన్ని థ్రస్ట్ వచ్చేలా చేసి పైకి తీసుకెళ్దామన్నట్టు తన సైడ్ ఇంజిన్ని ఆన్ చేసి త్వరగా దాన్ని ఎలకల్లా మూవ్ చేద్దాం అన్నట్టు ట్రై చేశాడు. బట్ ఈలోపు రైట్ సైడ్ ఇంజిన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్కసారిగా కింద కుప్పకూలి బ్లాస్ట్ అయింది. 260 మంది చనిపోయారు, 19 మంది బయట వాళ్ళు. ఫ్లైట్లో ఉన్న మొత్తం 230 మంది, 10 మంది సిబ్బంది, ఇద్దరేమో పైలట్, కో పైలట్. వీళ్ళలో ఒక్క అతను బతుకున్నాడు. సో ఫ్లైట్కి సంబంధించి 241 మంది చనిపోయారు, బయట వాళ్ళు 19 మంది, మొత్తం 260 మంది చనిపోయారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ఈ కొరియరే డెల్లా సెరా అని చెప్పేసి ఇటాలియన్ పత్రిక వాడేమని ఇచ్చాడు, ఈ బోయింగ్ని కాపాడటానికి. ఈ బోయింగ్ కూడా అమెరికాకి చెందినటువంటి ప్రభుత్వ సంస్థ అనుకోండి. ఈ బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విమానాలు తగ్గుకుంటున్నారు. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో అహ్మదాబాద్ ప్లేన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ బోయింగ్ యొక్క సేఫ్టీకి సంబంధించి, దాని యొక్క మ్యానుఫ్యాక్చర్ సంబంధించి ఎంతోమంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత వాడు స్టార్ లైనర్ అని చెప్పేసి, బోయింగ్ స్టార్ లైనర్ అని చెప్పి మన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వీళ్ళని తీసుకుని స్పేస్కి వెళ్ళాడు. అక్కడ కూడా అది నాశనకం అని తేలిపోయింది. దాని ఇక స్పేస్ ఎక్స్ ఈ విలియమ్స్ అన్న ఎవరు మన ఎలాన్ మస్క్ వీళ్ళని వెళ్ళి వాళ్ళు మళ్ళీ భూమి మీద పట్టుకోవచ్చు కొన్ని నెలల తర్వాత. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇక్కడ గాల్లో ఉన్నటువంటి బోయింగ్ విమానాలు కానీ అంతరిక్షం తీస్తున్నట్టు ఆ స్టార్ లైన్ కానీ అన్నీ ఫెయిల్ అవుతుంది. ఇటువంటి మూమెంట్లో ఆ బోయింగ్ ప్రతిష్ట మసకబారిపోతుంది. బోయింగ్ విమానాలు కొనేవాడు కరువు అవుతారు. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది ఏదైతే ఉందో ఒక అమాయకుడి మీద తోసేయాలి. ఇక్కడ పాసిబిలిటీ ఎవరు, సుమిత్ సబర్వాల్ అండ్ క్లైవ్ కొందరు కుర్రాడు. సుమిత్ సబర్వాల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక ఫ్యూ మంత్స్లో రిటైర్ అవుతాడు. వాళ్ళ నాన్న వచ్చేసి చాలా ఏజ్డ్, వాళ్ళ నాన్న ఇతనే చూసుకోవాలి, పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నాడు. సో సైకలాజికల్ డిప్రెషన్లో ఉన్నాడు, సైకలాజికల్ తేడాగా ఉన్నాడు, ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. దానివల్ల ఇంజిన్ ఆన్ చేయలేదు, ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ చేస్తున్నాడు, దానివల్ల ప్రమాదం జరిగిందని చెప్పేసి మనం చెప్తే, సో ఇక బోయింగ్ సేఫ్ అని అనుకొని దానిని ఈ ఇటాలియన్ పత్రికడికి చెప్తే వాడు దీన్ని హైలైట్ చేస్తే మన వాళ్ళు రిపోర్ట్ కూడా రాకుండానే, కనీసం ఏవియేషన్ మినిస్టర్తో క్రాస్ చెక్ చేయకుండానే టైమ్స్ ఆఫ్ ఇండియాని హిందుస్థాన్ టైమ్స్ వాడెవడో న్యూస్ ఇస్తే దాన్ని కూడా మన దగ్గర సుమిత్ సబర్వాల్ మొత్తం జరిగింది చెప్పేసి కొంతమంది వార్తలు ఇచ్చుకుంటూ వచ్చారు. అరే సిగ్గుందిరా అసలు, అరే విదేశీ సంస్థలకు బానిసలుగా బతుకుతారా? ఆనాడు ఆ మ్యాక్సిమల్ రాసిన దిక్కుమాలని చూసి, ఆ బ్రిటిష్ చెప్పినటువంటివి చూసి మన సాహిత్యాన్ని, మన వేదాలని, మన పురాణ ఇతిహాసాలను కూడా తప్పటువంటి ఎదవలరా మీరు. ఇప్పుడు కూడా అలాగే బతుకుతారా? కనీసం మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కానీ, తర్వాత ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు కానీ, మన రామ్మోహన్ నాయుడు వాళ్ళు కానీ, తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళు కానీ ఏం చెప్తున్నారు, రిపోర్ట్ ఇంకా రాలేదు, రిపోర్ట్ వచ్చాక చెప్తా ఉంటారు కదా. ఈలోపు వచ్చేసి ఇటాలియన్ వాడు ఇది రాస్తే బోయింగ్ కోసం మీరు దాన్ని నిజమని చెప్పేసి ఎలా వేస్తారా? అసలు మనుషులైనా? నేను సుమిత్ సబర్వాల్ని వెనకేసుకు రావట్లా. మేబీ ఏదో సైకిల్స్ ఇష్యూస్ ఉన్నాయో లేదా చూద్దాం, తర్వాత చూద్దాం, మాట్లాడుకుందాం. అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం సైకిల్ ఇష్యూస్ ఉండొచ్చు అదేది. బట్ ఆ తర్వాత పైలట్లు, తర్వాత ఓవరాల్గా ఉన్నటువంటి మన ఇండియా వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా ఏమంది, ఎవరి మీద ఎటువంటి నెపం నెట్టవద్దు. సుమిత్ సబర్వాల్, క్లైవ్ కొందరు ఇద్దరు కూడా సైకిల్స్కి పర్ఫెక్ట్గా ఉన్నారు. అండ్ ఇంజిన్లోనే లోపాలు ఉండొచ్చు, లేదన్నప్పుడు విమానంలో ఏదైనా లోపాలు ఉండవచ్చు, ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరైనా ఏదైనా హ్యాక్ చేసి ఉండొచ్చు, 1,000,000 ఉన్నాయి, అన్నీ పట్టిన టైం పట్టింది అని చెప్పి కదా చెప్తున్నారు. ఈలోపు ఆ బోయింగ్ కోసం ఆ ఇటాలియన్ పత్రిక కూడా ఏదో రాస్తే దాన్ని పట్టుకుని వచ్చి మనోళ్ళు వార్త రాద్దాం చూసి మనోళ్ళు ఏదో అడిగితే రిప్లై ఇవ్వలేదని చెప్పేసి అడ్డదిడ్డంగా అట్ట. ఈరోజు క్లియర్గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చెప్పున్నారు అవన్నీ అబద్ధం, ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఏవి నమ్మొద్దని చెప్పున్నారు.
సో ఇకనైనా విదేశీ బానిసత్వం వదలండి. పొరిగింటి పుల్లకూర రుచి అంటారు చూసి అది మైండ్లోంచి తీసేయండి. ఎప్పుడు చూడు ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప, ఎప్పుడు చూడు విదేశీయులు గొప్ప. అరే ఏం బతుకులరా మీ బతుకులు.